యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ ఎప్పుడు ఏమైనా మాట్లాడా? విరోధంగా మాట్లాడా? ఏంట్రా దుర్మార్గుల్లాగా ఉన్నారు, నేనేం చేశానంటే పగబెట్టుకున్నారా అని అన్నారా? అని అనకుండా ఆయన జీవితంలో ప్రేమే చూపుతున్నాడు. మీరు ఆదికాండం 50 కూడా వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకోండి. వాళ్ళ నాన్నగారిని పాతిపెట్టి వచ్చేటప్పుడు నాన్నగారు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు, నాన్నగారు ఇప్పుడు చనిపోయారు కదా. ఇప్పుడు యోసేపు మన మీద పగ పెట్టుకొని ఏమైనా చేస్తాడేమో అని అనుకుంటా ఉంటే ఏమండి, వారితో యోసేపు ప్రీతిగా మాట్లాడినని రాయబడింది. యోసేపు వారి మీద ప్రేమే చూపాడు కానీ, ఆప్యాయత కనబరిచాడు కానీ, ఏమండి ఏ రోజు పగని, కోపాన్ని, ఈర్ష్యని, ద్వేషాన్ని ఆయన చూపినవాడు కాదు, అది పెంచుకున్నవాడు కాదు, అది కలిగి తన జీవితంలో నడిపించబడిన వాడు కూడా కాదు. హల్లెలూయా. అట్టి వారంగా మన జీవితంలో మనం నడిపించబడే కృప యేసయ్య నిశ్చయముగా దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, చూపిస్తాను, చూస్తారా? చూడండి, ఆమోస్ పుస్తకం 5వ అధ్యాయం 10వ వచనం. ఆమోస్ పుస్తకం 5వ అధ్యాయం 10వ వచనం. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తారంట? చెప్పండి. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పే వారి మీద జనులు పగబడతారు. యథార్థముగా మాట్లాడు వారిని. యోసేపు జీవితాన్ని గమనించండి. అన్నలు చేసిన చెడుతనాన్ని, అన్నలు చేసిన దుర్మార్గాన్ని, అన్నలు చేసిన తప్పుని తండ్రి దగ్గరికి తీసుకుని చెప్తా ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అది మంచి పద్ధతి కాదు, మనం ఇలా ఉండాలి, మనం దేవుని పిల్లలం అని చెప్తూ ఉన్నాడు. అయినా అతన్ని అసహించుకున్నారు, అతని మీద పగ పెట్టుకున్నారు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున తల్లి గద్దిస్తే తల్లి మీద పగ పెంచుకునే వాళ్ళు ఉన్నారు, తండ్రి గద్దిస్తే తండ్రి మీద పగ పెంచుకునే వాళ్ళు ఉన్నారు. అన్నదమ్ములు గద్దిస్తే పగ పెంచుకోకూడదు. మన జీవితాన్ని సరిచేసుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. గద్దించేవారు ఎక్కడైతే ఉండరో అక్కడ జీవితాలు బాగుపడవు, సేవకులు బాగుపడరు, విశ్వాసులు బాగుపడరు, ఆశీర్వాద మార్గాల్లో నడిపించబడరు. గుర్తుపెట్టుకుని ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనల్ని ఎవరైతే గద్దిస్తూ ఉంటారో వారినే మనం ప్రేమించగలిగే స్థితిలోనికి రాగలగాలి. ఎవరైతే మన మీద పగ పెంచుకుంటూ ఉంటారో వారినే మనం ప్రేమించగలిగే స్థితిలోనికి రాగలగాలి. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. మనం ఎప్పుడు పగలు, ఈర్ష్యలు, కోపతాపాలు పెంచుకోకూడదండి. ఒకవేళ నీవు అలా ఉన్నావని పగ పెంచుకోవచ్చు, పక్కనోడు నిన్ను అసహించుకోవచ్చు. ఏది యథార్థంగా మాట్లాడుతున్నావు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు, తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని మాట్లాడుతున్నావు అని వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? అసహించుకోవచ్చు. అయినా సరే అప్పుడు నువ్వు అనుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు నాకు చెప్పండి తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు ఆశీర్వాదాలే కాదు, దీవెనలే కాదు, అనుకున్నవన్నీ జరగడమే కాదండి, పగ కూడా పెంచుకుంటారు. ఇతరులు నీ మీద పగను కూడా పెంచుకునే పరిస్థితులు కలుగుతాయి. ఇప్పుడు ఇమ్మానుయేల్ అంటే ఏంటి అర్థం చెప్పండి? యేసు ప్రభు ఈ లోకములో మనకులాగే శరీరధారిగా ఉన్న రోజుల్లో నడిపించబడుతూ ఉన్నప్పుడు రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆయనకు తోడై చెప్పండి ఉండెను అని ఉంది కదా బైబిల్లో. మరి ఇప్పుడు యేసు ప్రభుకి ఈ లోకంలో దేవుడు తోడై ఉండి నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆయన మీద ప్రేమ చూపిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా, పగ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారా? చెప్పండి. యేసు ప్రభు మీద పగ పెంచుకున్న వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు గద్దిస్తే నొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, పగ పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. కనుక ఏ రోజు అధైర్యపడమాక, ఏ రోజు
దిగులు పడమాక, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఏంటి మా చెల్లి ఇలా చేస్తుంది, ఏంటి మా తమ్ముడు ఇలా చేస్తున్నాడు, ఏంటి మా మా ఇంట్లో వాళ్ళు నాకు విరోధులుగా శత్రువులుగా మారిపోయారు అని ఏ రోజు దిగులు పడమాక, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనేది నువ్వు గుర్తెరిగి ముందుకు నడిపించబడదువు గాక. హల్లెలూయా. రెండో మాట తెలియజేస్తాను చూడండి. 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనం చూడండి. 37:18. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆలోచన చేయండి. దేవుడు తోడై ఉన్న వ్యక్తికి, దేవుడు దర్శనమిచ్చిన వ్యక్తిని, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని సంభవించిన సంభవం ఏంటంటే, ఆయన ఎదురైన పరిస్థితులు ఏంటంటే, వీని చంపి ఏం చేద్దాం, వీరిని చంపుదామని దురాలోచన చేస్తూ ఉన్నారు. మంచి ఆలోచన కాదు, చెడు ఆలోచన, చెడ్డ ఆలోచన, దురాలోచన చేస్తూ ఉన్నారు. వీడిని చంపేద్దాం, వీడిని చంపి గుంటలో పడేద్దాం. ఆ తర్వాత వాళ్ళు అన్నమాట తెలిసిన, వీడి కళ్ళు ఏమైపోతాయో, వీడి దర్శనాలు ఏమైపోతాయో, వీడు ఇప్పుడు దాకా ఎగిరాడే అన్నీ నాకు దండం పెడతా ఉన్నాయి, నా పని మాత్రం లేస్తుంది, అన్నీ నమస్కారం చేస్తున్నాయి, నేను నిలబడి ఉన్నాను అన్నాడే, ఏమైపోతాయో చూద్దాం అంటే వాళ్ళ ఆలోచన తెలిసిన చంపి పడవేస్తే వీడు పొందిన దర్శనం, వీడు పొందిన కళలు, దేవుడితో మాట్లాడిన మాటలు నిరర్థకమైపోతాయి. అంటే భవిష్యత్తే లేకుండా చేద్దాం అన్న ఒక తీర్మానం అండి వీళ్ళకి. ఇతగాడికి భవిష్యత్తే లేకుండా చేద్దాం, ఇక మీదట వీడు భూమి మీద ఏమండి ఉండకూడదు, వీడి నాడి ఆగిపోవాలి, వీడికి కంటికి కనిపించకూడదు అనే ఆలోచనలు ఎక్కువైపోతా ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా. వీడిని చంపుటకు ఆలోచన చేసిరి. ఎవరిని చెప్పండి, ఎవరిని? సొంత సహోదరుణ్ణి, సొంత వాడినే, సొంత సహోదరుని చంపుటకు దురాలోచన చేస్తూ ఉన్నారు. అంటే మన జీవితాన్ని గమనించిన ప్రతి దేవుని బిడ్డలారా, ఆపదలు వస్తాయి, ఆపదలు రాకుండా ఏమీ ఉండవు. దేవుడు తోడై ఉన్నంత మాత్రాన, దేవుడు నీతో మాట్లాడినంత మాత్రాన, దేవుడు నీకు దర్శనమిచ్చినంత మాత్రాన ఏమండి ఆపదలు అనేవి రాకుండా ఏమీ ఉండవు. ఆపదలు అనేవి వస్తాయి, ఆ ఆపదల్లో కూడా యేసయ్య తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. భవిష్యత్తే లేకుండా చేద్దాం అనుకుంటారు, వీడికి భవిష్యత్తే లేకుండా చేద్దాం అని అనుకుంటారు. అయినా సరే భవిష్యత్తు ఇచ్చేది నీ అన్నలు కాదు, నీ సహోదరులు కాదు, నీ తోబుట్టులు కాదు, నీ చుట్టూ ఉన్నవారు కాదు, కానీ నీకు భవిష్యత్తు ఇచ్చేది ఎవరై అంటే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన నీకు భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తే నీకు భవిష్యత్తు ఇవ్వగలిగిన వాడు ఎవడు ఉండడు. ఆయన నీకు లేకుండా చేయాలని చూస్తే, ఆయన నీకు భవిష్యత్ ఇవ్వాలని అనుకుంటే, ఆయన జీవితంలో ఇదిగో ఇది చేయాలని సంకల్పించి ఉంటే, దానికి విరోధంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని
అపాయాలు కలిగిన ఎన్ని ఆపదలు సంభవించినా అది నెరవేరకుండా ఏవి ఆపలేవు. హల్లెలూయా. గుర్తెరుగుదురుగాక, గమనించుకొందురుగాక. దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి. నువ్వు బైబిల్లో యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పారు, దొంగతనమును హత్యయు నాశనము చేయుటకు. చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. వాడు నీ అన్నలో దొరుకుతాడు, వాడు మీ అక్కలో దొరుకుతాడు, వాడు నీ తోబుట్టులో దొరుకుతాడు, ఎవరిలోనే దొరుకుతాడు. దూరి ఆలోచన చేపిస్తూ ఉంటాడు. చంపేద్దాం, వీడు బ్రతకుండా చేసేద్దాం, వీడి నాడి ఆగిపోవాలి, వీడి జీవితం ఇక చేసేదానికి ఉండకూడదు, బతకకూడదు, వీడి భవిష్యత్తు లేకుండా చేద్దాం అని ఎన్నెన్నో పన్నాగాలు వాడు పన్ని అలా చేయాలని ఎంత ప్రయత్నం చేసినా చేపించినా అవి జరగకుండును గాక. హల్లెలూయా. జరగకుండును గాక. ఆపదలు వస్తాయి, రాకుండా ఏముండవు, వస్తాయి. వచ్చినా సరే యోసేపుని దేవుడు అనుకున్నాడు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు తర్వాత రాజును చేద్దాము అని. హల్లెలూయా. వీళ్ళేమంటున్నారు, చంపేద్దాం, వీడిని చంపి గుంటలో పడేద్దాం. ఏది నెరవేరుతుంది? మనుషుని ఆలోచన, దేవుని ఆలోచన, సాతానుగాడి ఆలోచన, యేసయ్య ఆలోచన. యేసయ్య ఆలోచన సిద్ధింపచేయును గాక. ఆయన ఆలోచన సదాకాలం నిలిచే ఆలోచన. ఆయన ఆలోచనే సిద్ధింప చేయబడుతుంది. ఆయన ఆలోచనే ఒక్కొక్కరి పట్ల ఆయన జరిగిస్తూనే ఉంటాడు. ఆయన ఆలోచనే ఈ రోజున అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చును గాక. అందుకు విరోధంగా ఎంతమంది పోగైనా, ఎవరు పోగైనా, ఎంత శక్తి కలిగిన వారు పోగైనా అవన్నీ నిరర్థకం చేయబడును గాక, నిర్మూలమైపోవును గాక. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి పట్ల యేసయ్య ఆలోచనే ఆయన సిద్ధింప చేస్తాడు. అది గుర్తెరుగుదురు గాక. ఈ మాటలుంటున్న ప్రతి దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మీరు అధైర్యపడమాకండి. అలాంటి మాటలు వినిపించాయా? ఏంటి, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా వీళ్ళు? ఇక నేను చచ్చిపోతానా? నన్ను చంపేస్తారా? ఇక ఇంతేనా, నా జీవితం అయిపోయిందా అని అనుకుంటా ఉన్నావేమో. ఆ మాట నిలవదు. హల్లెలూయా. ఆ మాట జరగదు. హల్లెలూయా. యేసయ్య నీ పట్ల ఏదైతే సంకల్పించి ఉన్నాడో, ఏదైతే నిశ్చయించి ఉన్నాడో, నిర్ణయించి ఉన్నాడో ఆ ఆలోచనే ఆయన జరిగించి ఆయన ఘనమైన నామానికి ఘనత కలుగు చేసుకొనును గాక. హల్లెలూయా. అట్టి కృపతో ఈరోజు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆయన నింపి నడుపును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు గుర్తెరగండి. సౌలే తనకై తానే ఈట విసిరి చంపాలనుకున్నాడు. జరిగించాడా దేవుడు? జరిగింది అది? ఆలోచన చేయండి. ఆ తరువాత కుమార్తెను ఇచ్చి, కుమార్తెను పెళ్లి చేసి, దావీదుకి పెళ్లి చేసి వివాహం చేసి కుమార్తె ద్వారా చంపాలనుకున్నాడు. జరిగిందా? జరిగించాడు దేవుడు. ఆ తర్వాత చూడండి, ఫిలిస్తీయులే ఆడి మీద పడతారు అని ఇంకొక దురాలోచన చేశాడు, చెడ్డ ఆలోచన చేశాడు. జరిగించాడు దేవుడు. దేవుని మనసులో దావీదుని గురించి ఒక సంకల్పం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక నిత్య నిర్ణయం ఉంది. ఇదిగో ఈ వ్యక్తిని నేను ఈ దేశాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దాలి, ఇతని సింహాసనం నేను స్థిరపరచాలి
అని ఎప్పుడో ఆయన సంకల్పించాడు. అది నెరవేరకుండా ఉండగలిగేటట్లుగా సాతానుగాడు ఏమంటే మనుషుల ద్వారా ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని పంతాలు చేసినా, ఎన్ని విరోధంగా లేవనెత్తినా అది ఏమీ జరగకుండా యేసయ్య కార్యం చేశాడు, తోడై ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకి జీవితం లేకుండా చేద్దామని చూశారు, దావీదుకు కూడా జీవితం లేకుండా, భవిష్యత్తు లేకుండా చేద్దాం అనుకున్నారు. అయితే వాళ్ళ వల్ల జరగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూడండి, హేరోదు రాజు కూడా యేసయ్యని ఏం చేద్దాం అనుకున్నాడు? 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏమన్నాడు? చంపేసేయండి. ఆయన దగ్గరికి తీసుకొచ్చిన వర్తమానాన్ని బట్టి అప్పటి నుంచి లెక్కలు వేసుకొని, ఓహో 2 సంవత్సరాలు అయిపోయి ఉంటుందేమో అందుకని 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపేసేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. తాకీదుని పుట్టించాడు, అందరికీ ఆజ్ఞాపించాడు. అయినా అది జరగకుండా కార్యాన్ని చేసిన వాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం, యేసయ్యని ఈ లోకానికి పంపింది ఎందుకయ్యా అంటే, యేసయ్య పెరిగి పెద్దవాడై అందరికీ మేలు చేయొచ్చు, అందరినీ స్వస్థపరచు, వారి శాపములో నుంచి, వారి దరిద్రతలో నుంచి ఒక గొప్ప విడుదల కలుగు చేసి రక్షణ సువార్తను వారికి వినిపించి దేవుని రాజ్యాన్ని ఏమండి ఆయన ద్వారా కట్టాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సంకల్పమే ఏంటంటే ఆయన ఆఖరి రక్తబొట్టుని ధారపోయాలి, ఆయన సిలువలో వేలాడాలి, ఆయన గాయపరచబడాలి, ఆయన హేళనపడాలి, అపహసించబడాలి అని అన్నీ ఆయన సంకల్పించి ఉన్నాడు. కనుక అవి జరగకుండా చేద్దామని సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హేరోదే కాదు, చంపాలని ఆలోచన చేసింది. యూదులు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశారు, చంపుదామని ఆలోచించి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుడు తోడై ఉన్నప్పుడు మొదటిదిగా మీకు చెప్పా, పగపడతారు. దేవుడు తోడై ఉన్నప్పుడు రెండవదిగా ఏం చేస్తారయ్య అంటే, నీకు జీవితం లేకుండా చేద్దామని చూస్తారు. ఆపదలు అనేకం, 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇది తప్పించుకున్నామంటే ఇంకోటి ఎదురు చూస్తూనే ఉంటుంది, ఇది తప్పించుకున్నామంటే ఇంకోటి వస్తూనే ఉంటుంది, అది పోయింది అనుకుంటే ఇంకోటి వస్తూనే ఉంటుంది. అయినా సరే నీవు భయపడకుండా ముందుకు అడుగు వేయుదువు గాక, అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. యోసేపు జీవితంలో కార్యాన్ని చేసిన దేవుడు, దావీదు జీవితంలో కార్యాన్ని చేసిన దేవుడు, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కార్యాన్ని చేసిన ఆ దేవుడే ఈ రోజున మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంతకంటే గొప్ప కార్యాలు చేయును గాక. తోడై ఉన్నప్పుడు పగ పట్టడమే కాదు, జీవితం లేకుండా చేద్దామని చూస్తారు. కొంతమందిని చూడండి, ఈ అమ్మాయికి జీవితం లేకుండా చేస్తా, ఈ అబ్బాయికి చెప్పండి, ఈ కుటుంబానికి జీవితమే లేకుండా, భవిష్యత్తు లేకుండా చేస్తా అని ఒకవేళ కంకణం కట్టుకుని ఉన్నారేమో నీ మీద, నా యేసయ్య నిర్మూలము చేయును గాక. హల్లెలూయా. మీకు మీ పిల్లలకు క్షేమం కలుగును గాక, సమస్తానికి క్షేమం కలుగును గాక, నా ప్రభు కాపాడును గాక. హల్లెలూయా. 3వ మాట చూడండి, ఆది కాండము 39వ అధ్యాయం తీసారా? 39వ అధ్యాయం 14వ వచనం గమనించండి. తన ఇంటి మనుష్యులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. మనలను చెప్పండి, ఎగతాళి చేయుటకు హెబ్రీయుని తెచ్చి ఉన్నాడు. చాలు, ఈ భాగం మీ అందరికీ తెలిసిందే. యోసేపు ఆ ఇంట్లో ఉన్నాడు.
ఆ ఇంటి యజమానుడు యోసేపు చేస్తున్న సమస్తం ఆశీర్వదించబడుతుంది, వర్ధిల్లుతూ ఉంది అని ఎరిగి సమస్తం ఆయనకు అప్పగించాడు. ఆ బానిసగా వచ్చిన వ్యక్తి ఘనపరచబడతా ఉన్నాడు, బానిసగా వచ్చిన వ్యక్తి దీవించబడతా ఉన్నాడు, బానిసగా వచ్చిన వ్యక్తి హెచ్చించబడతా ఉన్నాడు. ఈడేంట్రా మన మీద పెత్తనం చేయడం, ఈడేంట్రా ఇలా చేయడం అని అనుకునేవాళ్ళు కొందరు. ఆ ఇంట్లో మనిషి ఏమంటుందో చూడండి. ఏమండి, ఆమె దుర్మార్గమైన ఆలోచన పెట్టుకొని, దరిద్రపు బుద్ధి పెట్టుకొని, నీచమైన ఆలోచన కలిగి ఏమండి ఇతన్ని పాడు చేద్దాం అని అనుకుంటానే ఏమండి ఆమె చేసిన పని మనం అందరికీ బాగా తెలుసు. అయితే యోసేపు వస్త్రం అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడో ఈ మనిషి పెద్ద కేక వేస్తా ఉందంట. అక్కడ ఏ కేక చెప్పరామండి? ఆ వచనంలో 14వ వచనంలో చూడండి. నేను పెద్ద కేక వేసి తిని. ఏ కేక? పెద్ద కేక. చిన్నగా చెప్పడంలే. తన పౌరులమైనా కానీ ఏమండి ఈమెని ఎంతమంది ఎన్నైనా అన్ని అది ఇబ్బంది ఏమి లేదు. అయితే ఈమె చేసిన పని ఏందయ్య అంటే యోసేపుని ఏం చేపిస్తుంది ఇప్పుడు? ఆలోచన చేయండి. అప్పటిదాకా మంచోడు అని అనిపించుకున్న వ్యక్తి అప్పటిదాకా వీడికి అప్పగించిన ప్రతిదీ క్షేమంగా ఉంటుంది, కాపాడబడుతుంది, అంత మాత్రమే కాకుండా వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది అని ఏమండి అంటూ ఉన్నారు. అందరూ అంటూ ఉన్నారు. అరే మా ఊరు కాని ఊరికి వచ్చి, ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చి, భాష కాని భాష కలిగిన ప్రాంతానికి వచ్చి ఇతడు దీవించబడుతున్నాడే, ఆశీర్వించబడుతున్నాడే, హెచ్చించబడుతున్నాడే, ఘనపరచబడుతున్నాడే అని అందరూ అనుకుంటూ ఉన్నారు. సడన్గా ఏమండి ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో అందరూ అన్నారు, వాడా అంత దుర్మార్గుడా, ఈ పిల్లి కూడా చెప్పరామండి, నోరు తెరమండి, మీకు తెలీదా? ఈ పిల్లి కూడా పావులాగుద్దా, ఈడు కూడా ఇలాంటోడా, ఇలా చేశాడా, ఈ అమ్మాయి కూడా ఇలా చేసిందా, ఈ అబ్బాయి ఇలా చేశాడా అని అనిపించేటట్లుగా చేసి, అందరికీ తెలిసేటట్లుగా పెద్ద కేక వేసి ఎంత అవమానానికి గురి చేసిందో ఆలోచించేయండి. ఎంత నింద అనుభవించేటట్లు చేసింది చూడండి. ముఖం ఎత్తుకోలేని పరిస్థితి. అప్పటి వరకు అతగాన్ని అందరూ కొనియాడారు, అందరూ పొగిడారు. సరిగా ఆ వార్త ఎప్పుడైతే వచ్చిందో ఏమండి ఇప్పుడు వినపడుతున్న మాటలు వేరు, అతగాడిని చూస్తున్న చూపు వేరు, అతగాడి గురించి చెప్తూ ఉన్నది వేరు. అంత రివర్స్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్న ఆ పేరు, అప్పటి వరకు ఉన్న ఆ గొప్పతనం, అప్పటి వరకు ఉన్న ఆ ఘనత అన్నీ ఒక్కసారిగా నేలమట్టం అయిపోయినట్టు. అంటే దేవుడు తోడై ఉంటే అవమానాలు రావని కదా నేను చెప్పేది. దేవుడు తోడై ఉంటే ఏమొస్తాయి ఇప్పుడు చెప్పండి? పగబడతారు, తర్వాత భవిష్యత్తే లేకుండా చేద్దామని చూస్తారు. అంత మాత్రమే కాదు, తర్వాత ఏమొస్తుంది? అవమానాలు కూడా వస్తాయి, అవమానాలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, ఎగతాళి చేస్తారు, హేళన కూడా చేయబడతావు. ఏమండి ఇప్పుడు చెయ్యలేదు అని అనేదానికి ఆయన దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు. ఉందా? ఆయన దగ్గర ఏమైనా ఉందా? యోసేపు దగ్గర ఏమైనా ఉందా? చెయ్యని దాన్ని చేశారు అని నిరూపించడానికి ఆమె దగ్గర వస్త్రం పట్టుకొనింది ఇలా, ఇదిగో అతగాడి వస్త్రం, ఇదిగో అతగాడిది అని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు నిందలు వచ్చినా, నీకు అవమానాలు వచ్చినా, నీ ముఖాన్ని సిగ్గు కమ్మిన, ముఖం ఎత్తుకోలేని స్థితిలో ఒకవేళ నడిపించబడుతూ ఉన్నా నీవు బాధకు గురి కాకూడదు. హల్లెలూయా.
నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, వేదన గురి కావాల్సిన అవసరం లేదు. అయ్యో, ఇంత నింద వేశారే, ఇంత అవమానపరిచారే, ఇంత ఎగతాళి చేశారే, అయ్యో బజార్లో తిరగకుండా చేశారే, ముఖం కూడా ఎత్తుకోకుండా చేశారే, ఒకరితో మాట్లాడాలంటేనే ఇప్పుడు భయం వేసే స్థితిలోనికి తీసుకొచ్చేసారే. ఏంటి నా పరిస్థితి అయిపోయింది? ఇంత అవమానమా? అయ్యో వాళ్ళకి నేను ఏమైనా కీడు చేశానా? ఆ కుటుంబానికి నేను మేలే చేశాను కదా, ఆమెకు కూడా నేను మేలే చేశాను కదా, యజమానికి మేలే చేశాను కదా, నేను అడుగుపెట్టినప్పటి నుంచి అంతా ఆశీర్వాదమే కలిగింది కదా, దీవెనే కలిగింది కదా, నా ద్వారా వాళ్ళకి కీడు సంభవించలేదు కదా, నా ద్వారా వాళ్ళకి నష్టం వాటిల్లలేదు కదా అని ఆ వ్యక్తి ఎప్పుడు అనుకోలేదండి. అవమానం వచ్చిందా రాని, నిందిస్తున్నారా నిందించని, ఎలా బ్రతుకుతావు? బ్రతుకుతా. ఒకసారి గుర్తెరగండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఈ సమస్య కోసం, ఇరుకు కోసం, ఇబ్బంది కోసం అని నువ్వు అనవచ్చు, తప్పు కాదు, అనవచ్చు. ఏమండి, నీ మదిలో మెదలాడవచ్చు కూడా. దేవుడు తోడుగా లేడని కాదు, దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను విడవడు, చెప్పండి, ఎడబాయుడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను ఎడబాసే దేవుడు కూడా కాదు, నీ కర్మను అనుభవించాలనేవాడు కూడా ఆయన కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన చెయ్యి పట్టి నిన్ను వెన్ను తట్టి ధైర్యపరిచి ముందుకు నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆలోచించే ప్రియ సహోదరుడా సహోదరి, మందిరానికి వచ్చినప్పటి నుంచి అవమానాలు ఎక్కువైపోయినాయి, మందిరానికి వచ్చినప్పటి నుంచి నిందలు ఎక్కువైపోయినాయి, మందిరానికి వచ్చినప్పటి నుంచి ఏమండి అనేక మాటలు అనిపించుకుంటా ఉన్నా అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే సంగతి గుర్తెరుగుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, చూస్తారు చూడండి, 30వ కీర్తన 5వ చరణం, 30వ కీర్తన 5వ చరణం. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున మీకు సంతోషం కలుగునుగాక. ఎప్పుడు వస్తుందంట అది? చెప్పండి. సాయంకాలమున ఏడ్పు వస్తుంది, సాయంకాలం ఏడ్పు వస్తుంది, సాయంకాలమున అవమానం వస్తుంది, సాయంకాలమున నింద వస్తుంది, సాయంకాలమున హేళన చేస్తారు, అవమానపరుస్తారు, సాయంకాలమున నిన్ను నిందిస్తారు, సాయంకాలమున వచ్చిన అది రాత్రి ఉండినను ఉండకుండా పోదు. అర్థమవుతుందా? కొంత టైం, కొన్ని రోజులు ఉండినను ఏం కలుగుతుందంట? ఉదయమున సంతోషం కలుగునుగాక, కలుగునుగాక. కీర్తన 4:2 చూడండి. కీర్తన 4:2. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మారుస్తారు? ఆయన చూడండి, ఎంతకాలం నా గౌరవమును మారుస్తారు. ఇలాంటి మాటలు ఎంతమంది మాట్లాడలేదండి? ఎంతకాలం నా గౌరవమును, నా ఘనతను, నా మర్యాదని, నాకున్న స్థానాన్ని, నాకున్న స్థితిని అవమానంగా మారుస్తారు? 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల? దావీదు ఎవరు చెప్పండి? దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుడే కోరుకున్నవాడు, దేవుడు తోడుగా ఉన్నవాడు.